నమః. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆలయ దర్శన విధి అంటే మనం ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఆలయ దర్శనానికి ఉదయం సూర్యోదయ కాలం, సాయం సంధ్యాకాలం ఉత్తమమైనది. ముందుగా ఆలయంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వీలైతే సాంప్రదాయ దుస్తులు అనగా పురుషులు పంచ పైకండువ, స్త్రీలైతే చీర లంగా ఓణి వంటివి ధరించాలి. ముందుగా కాళ్ళు శుభ్రపరచుకొని కళ్ళు నీటితో తుడుచుకొని ఆలయంలోకి శుద్ధమైన మనసుతో ప్రవేశించి దర్శనానికి సిద్ధం కావాలి. మీకు వీలైతే ఏవైనా పూజా ద్రవ్యములు లేదా పూలు పళ్ళు వంటివి కొద్దిగానైనా తీసుకెళ్ళండి. విధిగా తిలకాన్ని ధరించాలి. విభూది, కుంకుమ, చందనం, శ్రీచూర్ణం ఏదైనా పర్వాలేదు. మారేడునందు లక్ష్మీదేవి, శివమల్లికయందు నారాయణుడు, నల్ల కలవయందు పార్వతీదేవి, తెల్ల కలవయందు కుమారస్వామి, కమలములయందు ఈశ్వరుడు, కరవీర పువ్వునందు గణపతి, సువాసన కలిగిన పూలల్లో గౌరీదేవి, కొండగోగు పువ్వునందు పార్వతీదేవి, తెల్ల జిల్లీడునందు బ్రహ్మ ఉందురని ప్రమాణ వాక్యముగా ఉన్నది. దేవాలయములో ప్రసాదముగా ఇచ్చిన పసుపు, కుంకుమ, గంధము, పువ్వులను మరలా మనము పూజకు వాడరాదు. ఎందుకనగా వాటిని పూర్వమే భగవంతునికి అర్పించడం జరిగినది కదా. శాస్త్రవచనం ప్రకారం ఏ రోజు కోసిన పువ్వులను ఆ రోజే పూజకు పనికి వస్తాయి. కోసిన తర్వాత తులసీ దళములు 6 నెలలు, మారేడు దళము 7 రోజులు, పద్మము 5 రోజుల వరకు కూడా ఉపయోగించుకోవచ్చును. త్రిగుణాలకు ప్రతీకంగా ముమ్మారు ప్రదక్షిణము చేయవలసి ఉంటుంది. బలిపీఠము ఉన్నట్లయితే దానికి నమస్కరించుకొని మనలోని ఉన్న హర్షట్ వర్గాలను అక్కడ వదిలేసి ఆలయంలోకి ప్రవేశించాలి. ముందుగా ధ్వజస్తంభ నమస్కారము చేసుకోవాలి. ఆలయంలో గంటను మోగించి దర్శనం చేసుకోవాలి. ఆలయంలో మన వ్యక్తిగత హోదాను, ఢాంబికాన్ని ప్రదర్శించరాదు. భగవంతుని సన్నిధిలో అందరూ సమానమే అని గుర్తించాలి. ఆలయంలో శరీరం సహకరించినప్పుడు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి. ఆలయంలో భగవంతునికి తప్ప మరెవరికి నమస్కారం చేయరాదు. సెల్ ఫోన్లు వాడకుండా భగవద్ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అలాగే తీర్థము తీసుకున్నప్పుడు జుర్రుకున్న శబ్దము చేయరాదు. అలా చేస్తే అది రక్తతుల్యం అవుతుందని శివుడు పార్వతికి వామకేశ్వర తంత్రంలో తెలపడం జరిగింది. ఆలయంలో కనీసం 1 గడియ అంటే అరగంటైనా భగవత్ సన్నిధిలో గడపాలి. మన యొక్క పరిస్థితి దృష్ట్యా మనలో అయినంతలో పువ్వులు పళ్ళు ఏదైనా పూజా ద్రవ్యాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆలయంలో నవగ్రహాలు ఉంటే 9 ప్రదక్షిణలు చేయాలి. మరియు ఛాయాగ్రహాలు అయిన రాహుకేతువులు ఉంటాయి కాబట్టి వాటికి అప్రదక్షిణ కూడా చేయాలి. భగవంతుడు మనకు ప్రసాదించిన దానిలో కొంతైనా బీద సాధలకు దానం చేయాలి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు ఆహారం అందించండి. మీకు తోచిన పదార్థాలను నివేదన చేసిన తర్వాత అవి సేవకై ఉపయోగించండి. దేవాలయాలలో ఇవ్వబడిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఆలయంలో ఇష్టదైవానికి అర్పితం చేసిన తర్వాత అవి పవిత్రమవుతాయి కాబట్టి వాటిని ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. వారములోకెల్లా ఆదివారము ప్రశస్తమైన రోజు. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళడం వీలు కాని వారు ఆదివారం రోజైనా తప్పకుండా వీలు చేసుకొని ఆలయ దర్శనం చేయండి. ఇది మన సాంప్రదాయము. దానిని మనం కాపాడవలెను. ముందు తరాలకు కూడా వీటి ప్రశస్తమును తెలుపవలెను. ఇది మన బాధ్యత. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.